హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అస్విని. ఈరోజు వీడియోలో మనం మొబైల్లోనే కైన్మాస్టర్ యాప్లో వీడియో ఎడిటింగ్ ఎలా అనేది నేర్చుకున్నాము. అయితే ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను ఇది ఫ్రీ వెర్షన్లో చెప్తున్నానండి. మీరు ప్రో వెర్షన్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ నో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం పే చేసుకొని ప్రో వెర్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ నేను ల్యాప్టాప్లో చేస్తానండి వీడియోస్ ఎడిటింగ్. 2-3 మెంబర్స్ అడిగారు అనమాట ఫోన్లో చూపించమని. సో అందుకని నేను ఇది ఇన్స్టాల్ చేసి నేర్చుకొని చెప్తున్నాను మీకు. వీడియోస్కి యాక్చువల్గా 16:9 రేషియో తీసుకుంటామండి, ఓకేనా. అలాగే షార్ట్ వీడియోస్కి అయితే 9:16. ప్రజెంట్ నేను గ్యాలరీ నుంచి ఒక పిక్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఈ పిక్ని మనం కావాల్సిన విధంగా ఎన్లార్జ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అది డూప్లికేట్ పేజ్. మనం కావాలంటే సేమ్ పేజ్ అట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా రొటేట్ సింబల్ లా కనిపిస్తుంది కదా, ఇది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్కి మూవ్ చేసుకోవడానికి అండి. అలాగే ఇక్కడ ఒక బార్ లాగా కనిపిస్తుంది కదా, అదే పైకి వెళ్ళడానికి అనమాట. అప్ డౌన్ యారో లాగా కనిపిస్తుంది కదా, అదనమాట, ఓకేనా. ఇక్కడ కార్నర్లో యారో మార్క్ కనిపిస్తుంది కదా, అదైతే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అండి. ఇప్పుడు నేను పైన ఉన్న మీడియా మీద సెలెక్ట్ చేశానండి. పైన ఉన్న మీడియా మీద సెలెక్ట్ చేసి ఈ ఇమేజ్ అసెట్స్ ఫ్రీ అసెట్స్ అనమాట ఒకటి తీసుకుంటున్నాను. ఫ్రీ అసెట్స్ ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. ఇప్పుడు ఇట్లా సైడ్ బై సైడ్ యాడ్ చేసుకోవడానికి పైన ఉన్న మీడియాని యూజ్ చేస్తాం అనమాట. పైన కార్నర్లో ఉన్న సింబల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము, కే అనే దగ్గర ఉన్న సింబల్ని, ఓకేనా. ఇప్పుడు మ్యూజిక్ వచ్చేసి ఇట్లా ఆల్బమ్స్, ఆడియో ఇట్లా అన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఫోల్డర్స్, జనరల్ మ్యూజిక్, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న మ్యూజిక్, డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్, అట్లాంటి వాటిని ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆడియో దగ్గర. అలాగే రికార్డ్, మనం ఆల్రెడీ రికార్డ్ చేసుకుని పెట్టుకున్నవైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. లేదంటే మనం ప్రజెంట్ రికార్డ్ చేయాలి అంటే, ఐ మీన్ టోటల్గా వీడియో కంప్లీట్ అయిన తర్వాతైనా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనం వీడియో చేస్తూ అయినా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, ఇది యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లేయర్ కనిపిస్తుంది, లేయర్ మీద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇమేజ్ ఆర్ వీడియో సంథింగ్ ఏదైనా సెలెక్ట్ చేస్తున్నాను, చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ యానిమేషన్ది తీసుకుంటున్నానండి. ఈ గ్రీన్ స్క్రీన్ యానిమేషన్ గురించి నేను సపరేట్గా వీడియో చేశాను. ఇది కైన్మాస్టర్లో మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకొని తప్పనిసరిగా క్రియేట్ చేసుకోండి, యూజ్ అవుతుంది. ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేస్తే అది గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ పోయి ఇట్లా ప్లే అవుతుందండి. బెల్ ఐకాన్, మన ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఇట్లా ప్లే అవుతుంది అనమాట. చాలా యూస్ఫుల్, మీరు ప్రతి వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే వద్దాక ప్రాంప్ట్ చేస్తుంది కదా, సో డోంట్ షో అగైన్ క్లిక్ చేస్తే పోతుంది, ఓకేనా. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే ఉంది ఇక్కడ నేను ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదండి, లెఫ్ట్ సైడ్ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఏదైనా ఒక పిక్ తీసుకోండి, మీకు నచ్చిన పిక్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేయండి. నేను ప్రజెంట్ ఒక పిక్ సెలెక్ట్ చేస్తున్నాను, ఈ పిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ క్రాప్ సింబల్ కనిపిస్తుంది కదండి, దాన్ని పట్టుకొని మనం మాస్క్ని ఎనేబుల్ చేసామనుకోండి, మనకైతే చాలా అంటే చాలా షేప్స్ కనిపిస్తాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెక్టాంగిల్, హెక్సాగాన్, ట్రయాంగిల్, లవ్ సింబల్, స్టార్ సింబల్, ఇట్లా మనకు కావాల్సిన సింబల్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది సూటబుల్ అనుకుంటే అది పెట్టుకోండి. అలాగే ఇక్కడ క్రాప్ సింబల్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మీకు పిక్ ఎంత వరకు కావాలంటే అంత పోర్షన్ వరకు సెలెక్ట్ చేసుకొని టిక్ చేస్తే ఓన్లీ అది వరకే వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు ఈ పిక్ హాఫే వచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ నేను మాస్క్ తీసుకుంటున్నాను, మళ్ళీ మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ వచ్చేసి సర్కిల్ పెడుతున్నాను, ఓకేనా. చాలా షేప్స్ ఉన్నాయి కదా, నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది, చూద్దాము ఇది బాగుంటుందో. ఓకే, నేను సర్కిలే పెడుతున్నాను, ఇంకేం నచ్చితే తీసుకోండి, ఓకేనా. సెలెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎంత కావాలంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. మళ్ళీ లేయర్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఎఫెక్ట్ అండి, బేసిక్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, గాసియన్ బ్లర్, ఇది బ్లర్గా కనిపించడానికి పిక్,
ఓకేనా, మీకు కనిపించకూడదు అనుకున్న టైంలో. నెక్స్ట్ ఇది నాకు వద్దు అంటే కింద బ్లూగా కనిపిస్తుంది కదా గాసియన్ బ్లర్ అని ఎల్లో కలర్ బార్డర్ లా వచ్చింది, అది పట్టుకొని జస్ట్ డిలీట్ మీద ప్రెస్ చేసి డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ప్లే చేసి చూడండి. స్టార్టింగ్ నుంచి వైట్ స్క్రీన్ మీద పిక్ రావట్లేదు. అలా రావాలి అంటే వైట్ స్క్రీన్ ఎక్కడి నుంచి ఉందో అలాగే పిక్ను కూడా అక్కడ వరకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ ఎల్లోది కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో దేని మీదకి వస్తే అది సెలెక్ట్ అయి ఉన్నట్టు అనమాట. ఇప్పుడు పిక్ మీదకి వచ్చింది కదా ఎల్లో కలర్ది, సో అది సెలెక్ట్ అయి ఉన్నట్టు. ఓకేనా, నేను అది కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసేసరికి ఫ్రంట్ ఉన్న పిక్ మీదకి ఈ పిక్ వెళ్ళిపోయింది. అలా కాకుండా ఓన్లీ వైట్ స్క్రీన్కే కావాలంటే 2 ఎడ్జెస్ చూసుకొని కరెక్ట్గా ఈక్వల్గా మీకు ఏ ప్లేస్ వరకు కావాలో ఆ ప్లేస్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ అని కనిపిస్తున్నాయండి. ఇవి డిఫాల్ట్గా కొన్ని స్టిక్కర్స్ మనకి ఫ్రీగా ఇస్తుందన్నమాట. నేనైతే క్రౌన్ స్టిక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి అడ్జస్ట్ చేస్తున్నాను, కార్నర్లో సెట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ లేయర్ అండి. టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ అండ్ మై డాటర్ అని ఇస్తున్నాను. మీ అండ్ మై డాటర్ అని ఇచ్చి నేను ఓకే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టెక్స్ట్ కూడా ఎలా రకరకాలుగా ఫాంట్స్ ఎలా చేసుకోవచ్చు అండ్ యానిమేషన్స్ ఎలా ఉంటాయి, టెక్స్ట్కి ఎలా ఇచ్చుకోవచ్చు అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వైట్లో ఉంది కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది కాబట్టి ఫాంట్ కనిపించట్లేదండి. సో నేను అక్కడ ఏ దగ్గర మనకు కలర్ కనిపిస్తుంది కదా, పర్పుల్ సెలెక్ట్ చేశాను. యానిమేషన్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయండి, ఇవన్నీ సెట్ చేసి చూసుకోండి, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఓకేనా, చాలా అంటే చాలా యానిమేషన్స్ ఉంటాయి, వీటిలో ఏది నచ్చితే అది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, వైప్ రైట్ అని పెట్టాను నేనైతే. అలాగే డ్యూరేషన్ కింద కనిపిస్తుంది కదండి, నేను స్క్రోల్ చేసేది డ్యూరేషన్ అనమాట. 2 సెకండ్స్ కావాలంటే 2 సెకండ్స్, నేనైతే 2 సెకండ్స్ పెట్టాను. మీరు మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. అలాగే టెక్స్ట్ని కూడా పేజ్కి తగ్గట్టుగా పెట్టుకోండి, లేదంటే టెక్స్ట్ వేరే పేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఓవరాల్ యానిమేషన్ అండి, సేమ్ ఇది కూడా అంతే అనమాట. యానిమేషన్ ఎఫెక్ట్ మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకొని చెక్ చేసుకొని. అవుట్ యానిమేషన్ కూడా అంతే. ఇది ఏమో ఆల్ఫా అండి, ఆల్ఫా ఒపాసిటీ అనేది మనకి లైట్ అవుతుంది అనమాట డల్ అవడానికి. బట్ ఇది 100 ఉంటేనే బాగుంటుంది. ఒక్కొక్క టైంలో తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అని కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ లేకపోతే మిర్రర్ మోషన్లో కనిపించడానికి అది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్ అండి. టెక్స్ట్ ఎక్కువ ఇచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ మిడిల్ అప్ డౌన్ అట్లా ఉంటాయి కదా, అలా ఇచ్చుకోవడానికి. ఇప్పుడు నేను ప్రజెంట్ అండర్లైన్ మీద క్లిక్ చేసి అండర్లైన్ వచ్చేసింది చూడండి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసేయండి. టెక్స్ట్ మీద అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే కింద స్క్రోల్ బార్ దగ్గర టెక్స్ట్ ఎక్కడ ఉందో ఆ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసినా సెలెక్ట్ అవుతుంది. ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీకు ఏది కావాలంటే అది ఎనేబుల్ చేసుకొని అది యూజ్ చేసుకోవడం అండి. ఇక్కడ చాలా సింపుల్ అనమాట, కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, అవుట్లైన్ కలర్ అని ఇచ్చాం కదా, ఎల్లో ఇచ్చాను అందుకే అలా వచ్చింది. అలాగే ఇప్పుడు షాడో ఎనేబుల్ చేసుకోండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోండి. నేను బ్లాక్ పెట్టాను, లైట్గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వచ్చింది చూడండి ఇట్లా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అడ్జస్ట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేసి గ్లో అని ఇవ్వండి, ఎనేబుల్ చేసుకోండి. గ్లో ఏదన్నా మీకు కావాల్సిన కలర్ ఇవ్వండి, కొంచెం గ్లో కనిపిస్తుంది అనమాట. నేను ఎల్లోనే పెట్టాను, అందుకే లైట్గా కొంచెం గ్లో పెరిగిందనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ మళ్ళీ ఎనేబుల్ చేసుకోండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోండి. నేనైతే బ్లూ కలర్ ఇస్తున్నాను. ఓకేనా, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అట్లా పెట్టుకోండి. ఓకేనా, మీకు ఏది నచ్చితే అది సెట్ చేసుకోవడం అనమాట. ఓకే, ఇలా సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇంకో పిక్ సెలెక్ట్ చేస్తున్నానండి నేను ఏదైనా. ఇది ఎడిటింగ్ పర్పస్ అనమాట, అంటే ఎడిటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఈ పిక్ ఇచ్చాను కదా, ఈ పిక్ చూడండి, నేను సైడ్ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేశాను కాబట్టి దాని మీద అలా వచ్చింది. అలా కాకుండా మనకి సైడ్ బై సైడ్ వీడియో లాగా జాయింట్ అవ్వాలంటే పైన ఉన్న మీడియాని సెలెక్ట్ చేయాలి. సో పైన ఉన్న మీడియాని సెలెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి పక్కన యాడ్ అయింది అనమాట వీడియో లాగా. అలాగే ఒక పేజ్ మీద ఇంకొక పేజ్ లాగా రావాలంటే కింద లెఫ్ట్ సైడ్ ఉన్న మీడియాని యూజ్ చేయాలన్నమాట, లేయర్ దగ్గర ఉన్న మీడియాని. ఓకేనా, ఇప్పుడు ట్రిమ్ ఎట్ రైట్ సైడ్ ఆఫ్ ప్లే హెడ్ అంటే కట్ అయిపోయింది చూడండి. స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అంటే ఆ ప్లే హెడ్ దగ్గర స్ప్లిట్ అయిపోతుంది అనమాట. అది కావాలంటే అది సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ ఎట్ లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఇచ్చాను, సో లెఫ్ట్ సైడ్ స్ప్లిట్ అయిపోతుంది. ఇది
స్ప్లిట్ అయిపోయి మిడిల్లో యాజ్ టీజ్గా ఉంటుంది అనమాట. ఇదొక ఆప్షన్. ఇట్లా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు అర్థమయ్యే పర్పస్లో నేను చెప్పాను అనమాట. ఓకేనా, డిలీట్ చేసేసాను మొత్తం. మళ్ళీ ఎడిటింగ్ అలా మీకు కావాల్సిన పోర్షన్ వరకు అలా కట్ చేసుకోవడం. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ ఇవన్నీ కూడా మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోండి. ఇక్కడ విగ్నేట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లైట్గా కొంచెం డిఫరెంట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది చూడండి. డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, ఇట్లా సైడ్ అంతా కొంచెం డల్ అయ్యి మిడిల్లో బ్రైట్నెస్ ఉంటుంది. దీనిలో ట్రావెల్ యాక్టివిటీ అని పెడుతున్నాము. ఓకేనా, అంటే ఇట్లా వస్తుంది అనమాట, ఏరోప్లేన్ ఇలా వస్తున్నట్టు ఉంటుంది యాక్టివిటీ, ట్రావెల్, అదే ట్రావెల్ యాక్టివిటీ అండి. నెక్స్ట్ మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ మీద సెలెక్ట్ చేసి కింద ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి, అన్నీ చూడండి, చెక్ చేసుకోండి. ఇవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా, సో అందుకని నేను మెయిన్ ఇంపార్టెంట్ వరకు చెప్తున్నాను. ఇక్కడ టైటిల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఎంటర్ టెక్స్ట్ హియర్ అని కనిపిస్తుంది, ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ ఇవ్వండి. నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఇస్తున్నాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఇచ్చాను కదా, అది సెలెక్ట్ అయిపోయింది. దానికి కూడా మనం టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, అవుట్లైన్ కలర్ ఇచ్చుకోవచ్చు, బర్స్ట్ కలర్ టు అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది సెట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాము. చూడండి ఎలా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ నేను ఎక్స్ట్రా పోర్షన్ వరకు ట్రిమ్ మెట్ లెఫ్ట్ సైడ్ ప్లే చేయాలంటే లెఫ్ట్ సైడ్ వరకు అది మూవ్ చేసుకెళ్ళి కట్ చేయడం అనమాట. చూడండి, ఈ పిక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకే దాని మీదకి వచ్చే అబ్జర్వ్ చేశారా? ఎందుకని, పిక్ వచ్చేసి మనకి ఎక్కువ ఉందన్నమాట, టైం లైన్ కంటే ఎక్కువ ఉంది, సో అట్లా వచ్చింది. అందుకని ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ చూడండి, పైన ఉన్న మీడియా మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ అని పెడితే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోతుందండి. మనం ఇందాక వైట్ తీసుకున్నాం కదా, రెడ్ అయింది చూడండి. మళ్ళీ రీప్లేస్ కొట్టి ఎల్లో క్లిక్ చేశాను కదా, బ్యాక్గ్రౌండ్ ఎల్లో వచ్చింది అనమాట. చూడండి, జస్ట్ అక్కడ రీప్లేస్ అని కొడితే పైన రీప్లేస్ ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. అది క్లిక్ చేసుకుంటే చాలు అనమాట మనకి. బట్ ఇలా మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇట్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆ పిక్ని ఓన్లీ ఆ టైం లైన్ వరకే ఉంచాను అనమాట, సో అందుకనే అలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆ పిక్ని తీసేసాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ వేరే ది యాడ్ చేసుకుంటున్నాను అండి. పైన ఉన్న మీడియాని సెలెక్ట్ చేసి పైన ఒక పేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ ఇద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పేసి. క్రౌన్ సింబల్ చూడండి దీని మీదకి వచ్చేసింది, సో క్రౌన్ సింబల్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఈ టైం లైన్ మీదకి కర్సర్ తీసుకొచ్చి అది బార్ తీసుకొచ్చి మీకు కావాల్సిన యానిమేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ట్రావెల్ యాక్టివిటీ అని వచ్చింది కదా, సో అట్లా వచ్చింది. నెక్స్ట్ క్లిప్ గ్రాఫిక్స్ అని కనిపిస్తుంది కదా, మోర్ టైటిల్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి బామ్ అని సెలెక్ట్ చేశాను. ఎంటర్ టెక్స్ట్ హియర్, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. చూసారా, టైం లైన్కి కొంచెం ఎక్కువ వచ్చినా కూడా అది అంతా మళ్ళీ ఒకదాని మీద ఒకటి కొలాప్స్ అయినట్టు కనిపిస్తుంది, ఏదో క్లమ్జీగా ఉంటుంది. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెక్ చేసుకొని షూటబుల్గా పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చింది కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్కి రెడ్ కలర్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకేనా, ప్లే అవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ వీడియో క్లిక్ చేసి ఇక్కడ స్కిప్ అని కనిపిస్తుంది కదా, స్కిప్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సేవింగ్ అని వస్తుంది కదా, వీడియో అనేది సేవ్ అయిపోతుంది. క్వాలిటీ అనేది మనకి ఎంత కావాలంటే అంత సెట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూద్దాము ఆల్బమ్స్లోకి వెళ్ళి ఎక్కడ సేవ్ అయిందా అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకేనా, అట్లా ప్లే అవుతుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి.
different song.